ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। हरि ओम तत्सत्। हरे कृष्ण। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। हरे कृष्ण। ఈరోజు మనము జగన్నాథుని లీలల్లో రెండవ భాగంలో చూస్తున్నాము. జగన్నాథుని యొక్క లీలలు ఎన్నో లీలలు. వాటిలో మనము కొన్ని మాత్రమే తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే ఓకే. ఈరోజు జగన్నాథుని యొక్క లీలలో జగన్నాథుని యొక్క మందిరంలో ఘంటారావం చేస్తారు. అంటే గంటను భగవంతునికి భోగా అర్పించే సమయంలో ఆ గంటను ఉపయోగిస్తారు. ఆ గంటను కూడా ఒక భక్తుడు భగవంతునికి కానుకగా ఇచ్చారనమాట. ఏమిటి అన్న విషయము ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాము. బంగ్లాదేశ్ అక్కడ నుంచి ఒక నౌక బయలుదేరిందనమాట. ఆ నౌకలో మసాలా వస్తువులు, దినుసులు, అవి పదార్థాలు, తర్వాత చాలా విలువైనటువంటి వస్తువులు, ఎక్కువగా ఈ అదే మసాలా దినుసులు అనమాట, అవి తీసుకొని రవాణా చేస్తున్నారు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ రవాణా చేస్తున్నప్పుడు ఆ నౌకకు కెప్టెన్ ఉంటారు కదా, అతని పేరు బీటల్. అతడు విదేశీ అతను అనమాట. అలాగ ప్రయాణం చేస్తున్నప్పుడు వారు అలాగ సముద్రం మధ్యకు వచ్చేసరికి ఒక్కసారిగా తుఫాను మొదలయ్యిందనమాట. అంటే పూర్తిగా వర్షం పడుతూ ఆ ప్రదేశం అంతా కూడా అతలాకుతలమైపోయి ఆ నౌక అంతా అలాగే దానికంతా కూడా నీరు ఇదవ్వడము అలాగ అయ్యేసరికి అందరూ అందులో నౌకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఇక ఆ కెప్టెన్ అయినటువంటి ఆ బీటల్ అతను కూడా ఏం చేశారు, ప్రేయర్ చేస్తున్నారు. అతను క్రిస్టియన్ కాబట్టి అలాగే ప్రేయర్ చేస్తున్నాడు. తర్వాత అందరికీ ఒక హెచ్చరిక కూడా చేశాడనమాట. అతని దగ్గర ఉన్నటువంటి ఒక గంటను మ్రోగించాడు. అందరూ కూడా అలర్ట్గా ఉండండి, వారు వారు తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందే. అంతటి వరద బీభత్సం అనమాట అక్కడ. కాబట్టి అలాగ అయ్యేసరికి అందరూ వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అందులో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారనమాట. అలాంటి భారతీయుల్లో ఒక వ్యక్తి అయితే చాలా ధైర్యంగా చిరునవ్వుతో కూర్చొని జగన్నాథుని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నాడట. ఆ బీటల్ ఆ కెప్టెను అతని దగ్గరికి వచ్చి మీరు మాత్రం ఎలాగ అంత ధైర్యంగా ఉన్నారు అని అడిగారట. అప్పుడు అతడు తన చేతిలో ఉన్న ఒక చిత్రపటాన్ని చూపించారట. ఆ చిత్రపటంలో శ్రీ జగన్నాథుడు, శ్రీ బలరాముడు, శ్రీ సుభద్రమయ్య యొక్క ముగ్గురు ఉన్నటువంటి ఆ చిత్రపటము ఆయన చేతిలో ఉన్నది.
ఆ భారతీయుడు చెప్తున్నాడు, తప్పకుండా మన నౌకను జగన్నాథుడు కాపాడుతాడు. ఇది నేను విశ్వసిస్తున్నాము. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి అని వారికి ధైర్యాన్ని చెప్తూ ఉన్నారనమాట. కానీ ఆ కెప్టెన్ మాత్రము చాలా ఇదైపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రయాణాలు చాలా చేస్తూ ఉంటాడు కదా! ఇలాంటి బీభత్సం వచ్చిందంటే నౌక మునిగిపోవడం తథ్యం అని అతడు చాలా భయపడిపోతున్నాడు. అలాగా అందరూ కూడా జగన్నాథుణ్ణి ప్రార్థిస్తున్నారు. జగన్నాథ నీవే మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థిస్తున్నప్పుడు కొంత సమయంలోనే ఆ బీభత్సం అంతా కూడా తగ్గిపోయింది. ఆకాశం మేఘామృతమై ఉన్నటువంటి ఆకాశం కూడా సాధారణంగా ఇదయింది. వెంటనే ఆ నౌక ఒడ్డుకు వచ్చి చేరిందనమాట. అప్పుడు ఆ కెప్టెన్ బీటల్ పరిగెట్టుకుంటూ వచ్చి జగన్నాథుని చూసి నమస్కరించి, జగన్నాథ నిజంగా నీవే మమ్మల్ని రక్షించావు. నీకు నా నౌక నుండి ఒక అమూల్యమైనటువంటి కానుకను నేను నీ మందిరానికి ఇస్తున్నాను అని చెప్పి ఆ బెల్ అది దానిని అతనికి ఇవ్వడం జరిగిందట. ఆ భక్తుడు దానిని తీసుకువెళ్ళి పూరి జగన్నాథ క్షేత్రంలో ఇవ్వడం జరిగింది. అక్కడ దానిని స్థాపించారు. అంటే ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క బెల్ ఆ రింగునే అది అక్కడ మ్రోగుతూ ఉంటదనమాట. అంటే భగవంతునికి ఒక రోజుకి 6 సార్లు నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అంటే చెప్పని భోగాలాంటి ముఖ్యమైన సాధారణంగా రోజంతా ఉంటది. కానీ అలాగా ఆ భోగా భగవంతునికి అర్పించినప్పుడంతా ఈ యొక్క ఘంటారావాన్ని చేస్తారట. ఆ ధ్వని ఆ ధ్వని విన్న వారు నిజంగా ధన్యులట. అంతటి పాజిటివ్ ఎనర్జీని కలిగి ఆ మందిరంలో ఆ గంటను మ్రోగించడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అదే గంటను ఉపయోగిస్తున్నారు. ఇది జగన్నాథుని యొక్క ఒక లీల. అంటే భక్తుని ద్వారా ఆయన వారిని అందరినీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారందరినీ రక్షించి వారి ద్వారా ఒక చిరు కానుకను ఆయన పొందారనమాట. ఇది జగన్నాథుని యొక్క లీలలు. ఇక రెండవ లీల జగన్నాథుని లీల. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి లీలనే. బెంగాల్ దేశం బెంగాల్ దేశంలో కృష్ణ మోహపత్ర అనే ఒక ధనవంతుడు వ్యాపారి అన్నమాట. అతడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కూడా ఉండేవారు. అతని పేరు రఘునాథ్. ఆ రఘునాథ్ యుక్త వయస్కుడయ్యారు. అతడు చాలా అదే జగన్నాథుణ్ణి సేవించేవాడనమాట. అదే విధంగా ఆ యొక్క కృష్ణమోహపత్ర అతని యొక్క స్నేహితుడు, అతడు కూడా ఒక వ్యాపారి అయినటువంటి గంగాధర్ అనే ఒక స్నేహితుడి యొక్క కుమార్తె అన్నపూర్ణ అనే ఆమెకి ఇచ్చి ఈ రఘునాథ్కి ఘనంగా వివాహం జరిపించారనమాట. వివాహం తర్వాత అన్నపూర్ణ రఘునాథు నిత్యము జగన్నాథుణ్ణి సేవిస్తూ ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా అన్నదానం చేసేవారట. అంతేకాకుండా పేదవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్లకు వస్త్రదానం చేయడము, తర్వాత ధనాన్ని ఇవ్వడము, ఆ విధంగా తండ్రి సంపాదించినటువంటి ఆ సంపదనంతటిని కూడా భగవంతుని యొక్క సేవకే వెచ్చించేవాడట రఘునాథ్. ఆ విధంగా ఎంతో మందికి ప్రతిరోజు ఎంతో మందికి అన్నదానం చేయడము, అలాగా జీవితాన్ని అలాగా గడిపేసరికి చివరికి ఆ రఘునాథ్ ఎలాంటి స్థితికి వచ్చారట, పూర్తిగా అన్ని సంపదలన్నీ కూడా అలాగ సేవలోనే పూర్తిగా ఇదైపోయి పేదవాడిగా తయారయ్యాడట. ఇక ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా కొంతకాలం తర్వాత వాళ్ళు మరణించడం జరిగింది. రఘునాథ్కి అర్థం కావడం లేదు. ఎందుకు అంటే ఆయన భగవంతునికే భక్తి సేవగా అన్ని సేవ కోసమే ఆయన చేస్తున్నాడు. కానీ ఆయనకు పేదవాడు అయ్యే విధంగా కష్టాలు వచ్చాయి. అది అతనికి అర్థం కాలేదు. చివరగా అతని యొక్క భార్య అయినటువంటి అన్నపూర్ణను
కొన్ని రోజులు తాను పుట్టింటికి వెళ్ళమని చెప్పి అక్కడికి పంపించి వేసి, తాను శ్రీ జగన్నాథపురికి ప్రయాణమయ్యాడనమాట. బెంగాల్ నుంచి జగన్నాథపురికి వెళ్ళాలంటే చాలా రోజులే పడుతది. అలాగా ప్రయాణం చేసి రఘునాథ్ దాస రఘునాథ్ ఆయన పేరు. ఆయన ఎక్కడికి చేరుకున్నారు రఘునాథ్? ఎక్కడికి? పూరి జగన్నాథ క్షేత్రానికి చేరుకున్నారట. అతను చేరుకునే సమయానికి అర్ధరాత్రి అవ్వడము, అతనికి ప్రసాదం కూడా ఆ సమయానికి దొరకకపోవడం వల్ల అలాగే ఆయన ఆ భగవంతుని యొక్క మందిరంకి బయటనే ఆయన వేచి ఉండి అలాగే నిద్రపోయాడట. ఒక ఉదయం లేవగానే అతనికి ఏమి చేయాలో పా ఆయనకు తోచడం లేదు. ఎందుకంటే గొప్ప ధనవంతుడు. ఒక్కసారిగా అలాగ పేదవాడయ్యాడు. ఏ పని చేయడానికి అతనికి తెలియడం లేదు. అలాగని ఎవరిని అడిగినా కానీ పనిని కూడా ఇవ్వడం లేదు. అలాగా అయ్యేసరికి ఆయన చివరగా ఏమి అనుకున్నారు, తను తన అంటే తను ఉదరాన్ని పోషించుకోవాలి కదా! ఏదో ఒకటి తినాలి. కాబట్టి అతడు భిక్షాటన చేయడం సాగించాడనమాట. అక్కడ ఎవరెవరు వచ్చిన వారి దగ్గర అదే ధనాన్ని తీసుకొని అలాగా భిక్షాటన చేస్తూ ఉన్నాడట. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇక్కడ గంగాధర్ ఇంటిలో అన్నపూర్ణ ఉన్నారు. ఆ గంగాధరు చాలా ప్రయత్నించాడు. అల్లుడు ఎక్కడికి వెళ్లారు అనేసి ప్రయత్నించి నలుమూలలా కూడా తనకు తెలిసిన వారినందరినీ కూడా పంపించడం జరిగింది. అలాగా పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న విషయము ఈ విధంగా రఘునాథ్ అక్కడ భిక్షాటన చేస్తూ గడుపుతున్నాడు. భగవంతుని సేవిస్తూ అలాగ ఉన్నాడు అని చెప్పేసరికి ఇక గంగాధర్‌కి చాలా అవమానం అయిపోయింది. ఎందుకంటే గంగాధరు చాలా ధనవంతుడిగా ఉన్నాడు కదా! కానీ ఆ అల్లుడికి అతని మామగారింటికి వెళ్ళి ఉండడము నచ్చడం లేదు కాబట్టి ఇలాగ వచ్చేయడం జరిగింది. ఇక గంగాధర్ ఏం చేశారు, ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఆ యొక్క కుమార్తె అయినటువంటి అన్నపూర్ణకు ఇక రెండవ వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ అన్నపూర్ణకు ఆ వివాహము నచ్చడం లేదు. కాకపోతే తండ్రి బలవంతంగా నీ యొక్క భర్త ఎక్కడున్నాడో అసలు విషయం చెప్పలేదు. ఎక్కడున్నాడో తెలీదు. రావడం లేదు. నీవు నీ జీవితాన్ని సంతోషంగా ఉండాలి అంటే నీవు ఇంకొక అతన్ని వివాహం చేసుకోవాలి అని చెప్పేసరికి ఇక తప్పని పరిస్థితిలో ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఆమె ఏం చేసింది? ఒక ఉత్తరాన్ని రాసిందనమాట. ఆ ఉత్తరంలో ఏమి రాసింది భర్తకు? నే ఈ విధంగా మా తండ్రి రెండవ వివాహాన్ని నిశ్చయించారు. కాకపోతే 10 రోజులు నేను గడువు ఇస్తున్నాను. 10 రోజుల్లోగా వచ్చి నన్ను తీసుకువెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అన్నపూర్ణ తెలియజేయడం జరిగిందనమాట. ఆ లెటర్‌ని ఆ జగన్నాథపురిలో అదే తండ్రి యొక్క స్నేహితుడైనటువంటి అతని ద్వారా అతనికి చేరవేయడం జరిగింది. ఎప్పుడైతే రఘునాథు ఆ ఉత్తరాన్ని తీసుకొని చదవడం జరిగిందో అతనికి చాలా బాధ వేసింది. ఎంత గొప్ప ధనవంతుడు, అతని చేతులతో ఎంతో మందికి సహాయ కార్యాలు చేశాడు. కానీ తాను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానే అని బాధపడుతూ అతను ఏం చేశాడు, 10 రోజుల్లో వెళ్ళాలి అంటే కుదరదు. బెంగాల్ నుంచి అదే పూరి జగన్నాథ క్షేత్రం నుంచి బెంగాల్‌కి వెళ్ళడము అయ్యే పని కాదు. ఆ రోజు భగవంతుణ్ణి అలాగే సేవిస్తూ దుఃఖంతో అశ్రు నయనాలతో అలాగే ఆయన పడుకొని నిద్రపోయాడనమాట. అంతే. ఉదయం లేసి చూసేసరికి రఘునాథు ఎక్కడున్నాడు? బెంగాల్‌లో మామగారింటి ముందు ఉన్నాడనమాట. అలాగే మంచంతో పాటుగా. ఏమి అంటే జగన్నాథుని వేడుకున్నాడు కదా! తన భక్తుడు కష్టాల్లో ఉంటే ఆయన ఎలాగా గర్భగుడిలో ఆనందంగా ఉండగలుగుతారు? కాబట్టి ఆయన అలాగే అక్కడికి చేర్చారనమాట. ఆయన రఘునాథు నిద్ర నుంచి లేసినట్లుగా లేచి చూసేసరికి ఎదురుగా ఈమె అన్నపూర్ణ వస్తున్నదనమాట. ఇద్దరు చాలా ఆనందమయ్యి సంతోషంగా మాట్లాడుకున్నారు. వెంటనే
మామగారు రావడం జరిగింది. మామగారికి ఎప్పుడైతే రఘునాథుని చూసాడో, అయ్యో! మళ్ళీ వెళ్ళిపోయిన దరిద్రం మళ్ళీ ఇంటికొచ్చిందా అని మనసులో అనుకున్నాడనమాట. ఎందుకంటే ఇంక అతని దగ్గర అంత సంపాదించే శక్తి లేదు. సంపాదించలేడు. తన కుమార్తెను సంతోషంగా ఉంచుకోలేడు. కాబట్టి ఇలాగా మనసులో తిట్టుకుంటూ అలాగే ఉన్నాడు. కానీ అతని హృదయంలో ఏమి ఎలాగూ రెండవ వివాహానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ ఇతడు ఉంటే దానికి ఇదైపోతాడు అని ఎలాగైనా అతన్ని చంపేవాలి అని అంత నిర్ణయానికి వచ్చాడనమాట. అదే మాయ. ఆ మాయ చేత ఎప్పుడైతే ఆ జ్ఞానం కప్పబడుతదో అప్పుడు తన, మన అనే ఆ బంధం కూడా తెలియకుండా పోతది. ఇక ఏం చేశాడు? రోటీలు తయారు చేసి ఆ రోటీల్లో విషంని కలిపాడనమాట. ఆ కలిపిన ఆ రోటీని కుమార్తె అయిన అన్నపూర్ణ ద్వారానే అల్లుడికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. కానీ అన్నపూర్ణ గ్రహించింది. ఎందుకంటే ప్రతి నిమిషానికి తండ్రి తన దగ్గరకు రావడము, వేరే విధంగా మాట్లాడడము, చాలా ఆదుర్తతో ఉండడము ఇవన్నీ గమనించి ఏదో మాటి మాటికి ఆ రొట్టెలను తీసుకువెళ్ళి మీ భర్తకి ఇవ్వు అని చెప్పడము అదంతా గమనించి ఆమె గ్రహించింది. వెంటనే ఒక పేపర్‌లో ఈ విధంగా ఈ రోటీలు తినకూడదు. ఇందులో విషం ఉన్నది అని రాసి ఒక రోటీ కింద ఆ కాగితాన్ని ఉంచి భర్తకు ఆ ప్లేటును ఇచ్చిందనమాట. కానీ రఘునాథు ఎప్పుడు కూడా భగవంతునికి అర్పించకుండా తాను తినడనమాట. కాబట్టి అతడు భగవంతుని కోసం ఒక రోటీని ఎత్తేసరికి ఆ చీటీలో అదే కాగితంలో ఆ వార్త చదవడం జరిగింది. హ్మ్. ఇంతగా మామగారు తనని అదే విషం ఇచ్చి చంపడానికి పూనుకున్నారు. తన చేతిలో దొరికింది భగవంతునికి నైవేద్యం పెట్టడానికి తాను పూనుకున్నాడు. ఎంత అపరాధం జరిగిపోయింది అని అతడు ఆ రోటీలను తినేసాడనమాట. తానే ఇక ఉండకూడదు ఈ లోకంలో అనేసి. ఎప్పుడైతే అలాగ తినడము, అతడు మరణించడము జరిగింది. ఒక్కసారిగా అన్నపూర్ణ ఇక భర్తను చూసి ఏడుస్తూ ఆమె కూడా సతీ సహగమనం చేయడానికి నిర్ణయించుకున్నదనమాట. ఆ భర్తను తన ఒడిలో ఉంచుకొని ఆ స్థితి మీద కూర్చొని ఉన్నది. కానీ జగన్నాథుడు వదిలిపెడతారా? తన భక్తుడు నిత్యము తన కోసము సేవలు చేసినటువంటి వారిద్దరు భార్యాభర్తలు కదా! కాబట్టి జగన్నాథుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆ యొక్క రఘునాథని తన ఒడిలో ఉంచుకున్నాడనమాట. అంటే ఆమె భార్య అయినటువంటి అన్నపూర్ణ ఆ రూపంలో జగన్నాథుని రూపంలో అక్కడ రఘునాథ్‌కి కనిపిస్తున్నది. ఆ తర్వాత అలాగే నిద్ర నుంచి మేల్కున్నట్టుగా రఘునాథ్ లేసారనమాట. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. హ్మ్. చనిపోయిన అతను బ్రతకడమా? ఇదంతా కూడా ఆ జగన్నాథుని యొక్క లీలనే అనుకుంటూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు. కానీ మా అమ్మగారు చాలా అదే అల్లుడిని సంహరించడానికి ఇది అయ్యాడు కదా! కాబట్టి తల వంచుకొని అలాగే ఉన్నప్పుడు, అప్పుడు రఘునాథ్ దగ్గరికి వెళ్ళి హ్మ్. నేను నేను క్షమిస్తున్నాను. కాకపోతే నేను పోయిన జన్మలో ఎవరికో ఇలాగా విషాహారం పెట్టి ఉన్నాను. ఆ ప్రారబ్ధ కర్మ వలననే నేనిప్పుడు అనుభవించాను. మీ యొక్క ఆహ్, మీ యొక్క కార్యము కాదు ఇది. మీరు అనుకోని చేసినది కాదు అని మా అమ్మగారికే తెలియచేయడం జరిగింది. అప్పుడు మా అమ్మగారు చాలా ఇదయ్యాడనమాట. అంటే ఇంతటి మంచి అల్లుడిగా తాను ఈ విధంగా చేయడం జరిగింది అని చాలా మదనపడ్డాడు. తర్వాత రఘునాథ్, అన్నపూర్ణ ఇద్దరిని కలిపి వాళ్ళు మళ్ళీ పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళి చేరిపోయారనమాట. ఆ పూరి వెళ్ళేటప్పుడు కొంత ధనాన్ని గంగాధరు ఇవ్వడం జరిగింది. దానితో మళ్ళీ వాళ్ళేం చేశారు, అతిథులకు అక్కడ ఎవరైనా కానీ సన్యాసులు ఎవరైనా జగన్నాథపురికి వచ్చి వారికి ఆహారం అంటే ప్రసాదం దొరకని స్థితిలో వీరి ఇంటికి వచ్చి భోజనం చేసే విధంగా
నిత్యము వాళ్ళ ఇంటిలో అగ్ని వెలుగుతూనే ఉంటదట. అంటే భోజనం చేస్తూ ఉంటారు, వచ్చిన వారికి వడ్డిస్తూ ఉంటారు. అలాగా హ్మ్. వచ్చిన వాళ్ళకంతా చేస్తూ ఉంటే, వారి యొక్క పేరు అందరికీ తెలిసిపోయిందట. ఎవ్వరు వెళ్ళినా కానీ నేరుగా రఘునాథ్ ఇంటికి వెళ్తే మనము చక్కగా ప్రసాదం తీసుకోవచ్చు అని వెళ్ళేవారట. ఆ విధంగా జరుగుతుంది. ఎంత అయినా కానీ కూర్చొని తింటే కొండైనా కరుగుతుంది అని ఒక సామెత ఉంది. అలాగా ఎంత ధనమున్నా నిత్యము ఖర్చు పెడుతూ ఉంటే తరిగిపోతుంది కదా! అదే విధంగా వీరి పరిస్థితి కూడా ఆ విధంగా అయ్యింది. ఇక ఒకరోజు ఏమైందంటే పూరి జగన్నాథుడిని సేవించడానికి కొంతమంది బెంగాల్ నుంచి ఒక గుంపుగా అక్కడికి వచ్చారనమాట. అలాగ వచ్చినప్పుడు వారికి వసతులు లేవు. భోజనము వారికి సరిగా దొరకలేదు. అప్పుడు అక్కడున్నటువంటి ఒక వ్యక్తి చెప్పారు, "మీరు రఘునాథ్ ఇంటికి వెళ్ళండి. అక్కడికి వెళితే మీకు చక్కగా భోజనం దొరుకుతాయి" అని చెప్పేసరికి అప్పుడు అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా రఘునాథ్ ఇంటికి వెళ్ళడం జరిగిందట. వెళ్ళేసరికి వారికి అలాగే స్టన్ అయిపోయారు. ఎందుకంటే ఇంతమందికి ఒక్కసారిగా పదార్థాలు ఏమీ లేవు. అన్నీ నిండుకున్నాయి. ఇక ఏం చేసేది? అన్నపూర్ణ తన మెడలో ఉన్నటువంటి తాళిని తీసి భర్తకు ఇచ్చి, "నీవు వెళ్ళి కుదవ వ్యాపారి దగ్గర దీనిని ఉంచి డబ్బులు తీసుకొని రా" అని చెప్పాడనమాట. అప్పుడు రఘునాథ్ చెప్పారు, "మగవాళ్ళు అలాగ తాళిని తీసుకువెళ్ళడము సరైన విషయం కాదు. ఒకవేళ ఆ కుదువ వ్యాపారి ఇది నేనెక్కడన్నా దొంగిలించి తెచ్చానని కూడా అనుకోవచ్చు. కాబట్టి నువ్వే వెళ్ళు" అని చెప్పడం జరిగింది. అన్నపూర్ణనే ఆ కుదువ వ్యాపారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ వస్తువు ఆ నగను చూపించి, "కొంత ధనాన్ని ఇవ్వు" అన్నప్పుడు ఆ వ్యాపారి చాలా దుర్మార్గుడు. అతడేం చేశాడు, ఆమె యొక్క కష్ట పరిస్థితులు ఇవన్నీ గు తెలుసుకొని, హ్మ్. "నేను ఎక్కువ ధనాన్ని నీకిస్తాను. కానీ నీవు నేను అడిగింది నాకు ఇవ్వాలి. న నే నేను ఆనందంగా ఉండేలట్టుగా నువ్వు చెయ్యాలి" అని ఒక మాటను చెప్పడం జరిగింది. వెంటనే ఆమె తన యొక్క మంగళసూత్రం తీసుకొనేసి ఏడుస్తూ భర్తకు వచ్చి చెప్పిందనమాట. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఒక వైష్ణవ భక్తులు వచ్చినప్పుడు వారికి కడుపు నిండా వారికి భోజనం అనేది పెట్టడమే వీరి యొక్క ధర్మము. కాబట్టి భర్తకు ఇది కాలేదు. అందుకని భర్త ఏం చెప్పాడు, "ఇది అంతా కూడా జగన్నాథుని యొక్క లీల. జగన్నాథుడే చూసుకుంటాడు. నీవు తిరిగి అతని వద్దకు వెళ్ళు. ఏం జరుగుతదో చూడు" అని తిరిగి పంపించాడనమాట. అన్నపూర్ణ మళ్ళీ ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళేసరికి అతడు చాలా ఆనందపడిపోయాడు. ఎక్కువ ధనం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆమె గదిలో అలాగా రావడానికి చెప్పాడు. అలాగా ఆమె ఎప్పుడైతే అతని గదిలోకి రావడం చేసిందో, ఆ వ్యాపారికి సాక్షాత్తు మహాలక్ష్మి ఐశ్వర్య భావంతో చక్కగా నగలను అలంకరించుకొని లక్ష్మీదేవి నడిచి వచ్చిన విధంగా ఆ వ్యాపారి ఆమెలో చూశాడు, అన్నపూర్ణలో. అంతే వెంటనే ఒక్కసారిగా ఆమె పాదాల మీద పడి నమస్కరించి శరణు వేడాడనమాట. "నేను ఆహ్, ఇలాంటి తప్పును చేసి ఉండకూడదు. ఇలాగ మాట్లాడి ఉండకూడదు" అని చెప్పి తన తప్పును సరిదిద్దుకున్నాడనమాట. వెంటనే ఒక అదే ఇతర స్త్రీలను ఒక సోదరి, ఒక తల్లి స్థానంలో ఉండి చూడాలి. నేనెంతో అపరాధం చేశాను అంటూ కొంత ధనాన్ని ఇచ్చి, ఆమె యొక్క ఆ మంగళసూత్రాన్ని కూడా తిరిగి ఇచ్చి పంపించారనమాట. ఇక తరువాత అన్నపూర్ణ ఇంటికి వచ్చి విషయమంతా చెప్పేసరికి, "రఘునాథ" అదే అన్నారట. "నేను విశ్వసించాను. భగవంతుడిని మనం ఎప్పుడైతే నమ్ముతామో, భగవంతుడు వెన్నంటి మన చేయి పట్టుకొని నడిపిస్తూ మనల్ని అలాగే కంటికి రెప్పలా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఉన్నది" అని చెప్పి, తర్వాత అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా వారు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందట. అదే విధంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో భక్తులందరికీ కూడా సేవలు చేసి
చేసి వాళ్ళు ముక్తులయ్యారట. అంటే జగన్నాథుడు భగవంతుడు తెలియచేసిన విధంగా నాకు కాదు సేవలు చేయడం, నా భక్తులకి మీరు సేవలు చేయండి అని చెప్పిన దీనిని ఈ వీరిద్దరు కూడా ఫాలో చేశారు, ముక్తిని పొందారు. ఇది కూడా జగన్నాథుని లీలల్లో ఒక లీల అన్నమాట. ఇక తర్వాత జగన్నాథుడు జగన్నాథుడి యొక్క మందిరంలో నిత్యము అదే అలంకరణలతో చాలా ఉత్సవాలతో అలాగా జరుగుతూ ఉంటది. అలాగా ఒకసారి ఒక హైదరాబాద్ నుంచి ఒక సేట్ చాలా ధనవంతుడు. ఎంతటి ధనవంతుడు అంటే అతడు ర ఇవి రత్నాలు, ముత్యాలు ఇలాంటివి అమ్ముతూ వ్యాపారం చేసేటువంటి గొప్ప ధనవంతుడు. అతని పేరు జగత్ సేట్ అన్నమాట. అతడు ఆహ్, అదే పూరి జగన్నాథ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకుని బయటికి వచ్చాక అక్కడ ఒక పూజారి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, "నేను ₹1,00,000 భగవంతుని కోసం ఇస్తాను. కానీ మీరు ఆ ₹1,00,000 ఈ రోజులోనే ఆయనకు వినియోగం చెయ్యాలి. అది మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలీదు" అని చెప్పడం జరిగిందట. ₹1,00,000 అంటే ఆ కాలంలో కోటితో సమానం. అంత డబ్బులు కదా! కాబట్టి ఈ పూజారులకు ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే ఎంతగా చేస్తే కూడా పువ్వులకో, లేకపోతే వస్త్రాలకో అంత చేసినా తక్కువే అవుతది కదా! అన్నదానం చేసినా కొద్దిగానే అవుతది ఒక్క రోజులో. అలాగ ₹1,00,000 ఒక్కసారిగా ఖర్చు పెట్టాలి అని చెప్పేసరికి వారు పూజారులు భగవంతునికి విన్నవించుకున్నారనమాట. భగవంతుడు ఈ జగత్ సేటు చాలా మిథ్యాహంకారంతో, గర్వంతో తానే యజమాని, తాను సంపాదిస్తున్నాడు అనే ఆ గర్వంతోనే జ్ఞానాన్ని ఇది చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇతనికి తెలియచేయాలి అని వెంటనే జగన్నాథుడు ఏం చెప్పారు ఆ పూజారులతో, "ఈరోజే ఖర్చవుతది. నాకు ఒక పాన్" అంటే పాన్ మామూలుగా అదే తమలపాకులు అంటాం కదా! దాంతో కిళ్ళి అంటారు కదా! అలాగా. ఆ పాన్‌ను తయారు చేయండి. కానీ అది సాధారణ పాన్‌గా ఉండకూడదు. అందులో ఏదో ఇది వక్కలు వేయడము, తర్వాత స్వీట్ వేయడం అలాంటిది కాదు. అందులో గజగంధం అనేటువంటి ముత్యాలతో పౌడర్ చేసి దానిలో ఉంచి ఇవ్వండి. హ్మ్. అని అదే అతనికి చెప్పండి. ఆ విధంగా తీసుకురమ్మని, ఇవ్వమని చెప్పండి. అప్పుడు అతనికి తెలుస్తది. డబ్బులు తీసుకోకండి అని చెప్పడము, గుర్తు చేయడం చేశారట జగన్నాథుడు. ఆ పూజారులు వెళ్ళి అదే విధంగా చెప్పారు. అప్పుడు ఏమైంది, ఆ గజగంధం అనేసరికే జగత్ సేటుకు తెలిసిపోయింది. ఎందుకు అంటే అది ఎన్నో వందల ఏనుగులలో ఆ శిరస్సు మీద ఒక ముత్యంలాగా ఉంటదట. మనకి శ్రీనివాసునికి పునుగు పిల్లి అనేసి ఆ పునుగు పిల్లి నుంచి వచ్చినటువంటి ఒక సుగంధాన్ని గంధంతో కలిపి అదే నేతితో కలిపి భగవంతునికి అర్పిస్తారు. ఆ పునుగు పిల్లి ఎంత అదృష్టం చూడండి. ఆ పునుగు పిల్లిని తీసుకొచ్చి ఒక గదిలో ఒక స్తంభానికి కట్టిపెడతారు. అలాగా కట్టినప్పుడు ఆ పునుగు పిల్లి చుట్టూతా అటు ఇటు గెంతుతూ తిరిగినప్పుడు దాని శరీరం నుంచి ఒక పౌడర్ లాగా పడుతదట. దాన్ని సేకరించి దానిని చందనంతో ఇది చేసి భగవంతునికి అర్పిస్తారు. అంత కాస్ట్‌లీ. ఎందుకంటే ఆ పునుగు పిల్లి కూడా ఆ అడవిలో ఉన్నప్పుడు అలాంటి ఆయుర్వేదం అయినటువంటి మూలికలతో కలిగినటువంటి ఆ పళ్ళను, ఆకులను అలాగ తినడం వల్ల దానికి అంతటి సుగంధం. కాబట్టి ఇలాంటి ఈ గజంలో కూడా కొన్ని వందల గజాలలో ఒక్క గజానికి అలాగ ముత్యం ఉంటదట శిరస్సు పైన. ఆ ముత్యం తీసుకురావాలంటే అవుతదా అన్ని వందల ఏనుగులను కనిపెట్టి, అప్పుడు ఆ సేట్‌కి తాను ఎంత గర్వపడి భగవంతుని దగ్గర వచ్చి అలాగా పలికిన విషయం తెలిసి, అలాగే సాష్టాంగ నమస్కారం చేసి తన తప్పును ఒప్పుకున్నాడట. ఇది ఆ జగత్ సేటు యొక్క ఇది. అదే విధంగా ఒకసారి సుదర్శన చక్రం భగవంతుని ఎప్పుడు కూడా నారాయణుని చేతిలో సుదర్శన చక్రం ఉంటది కదా!
అలాగా ఆ సుదర్శన చక్రము ఆయన యొక్క కుడి చేతిలో ఉంటది. కానీ జగన్నాథుని యొక్క మందిరంలో ఆ యొక్క సుదర్శన చక్రము ఎడమ వైపు ఒక కర్రలాగా ఉంచబడి ఉంటది. ఎందుకు అంటే భగవంతుని చేతిలో ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం కూడా ఒకసారి గర్వపడిందట. నేను చూడు భగవంతుని చేతిలో ఉండి కాలచక్రాన్ని ఇది చేస్తున్నాను అని అనుకుందట. ఆ సమయంలో జగన్నాథుడు ఏం చేశారు, ఒకరోజు సుదర్శన చక్రానికి చెప్పారు, ఒక పర్వతం దగ్గర నా భక్తుడు తపస్సమాధిలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అతన్ని మందిరానికి తీసుకురా అని చెప్పడం జరిగిందట. అప్పుడు సుదర్శనుడు అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఎవరున్నారు? హనుమాన్. రామ 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 అంటూ ఆయన ధ్యానం చేసుకుంటూ అలాగే ఆయన రాముని యొక్క గుణగణాల్ని గుర్తు తెచ్చుకుంటూ తన్మయత్వంలో అలాగే చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారట. హనుమాన్ మిమ్మల్ని జగన్నాథుడు మందిరానికి రమ్మన్నారు రండి అని చెప్పాడట. అలాగే హనుమాన్ కూడా బయలుదేరి వచ్చారు. కానీ ఎప్పుడైతే మందిరానికి వచ్చాడో సుదర్శనుడికి కొద్దిగా మళ్ళీ అహంకారం వచ్చేసింది. ఎంత గొప్ప భక్తుడు అని చెప్పారు. అప్పుడు నేను భక్తుడిని కాదా అనేసి ఏం చేసింది, ఆ ద్వారానికి అంటే పూరి జగన్నాథ క్షేత్రానికి 4 ద్వారాలు ఉంటాయి కదా! 4 ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణ అని. ఆ 4 ద్వారాలలో సుదర్శన చక్రంతో అలాగే తిరుగుతూ హనుమంతుడిని లోపల రాకుండా చేశాడట సుదర్శనుడు. అప్పుడు హనుమంతుడు ఎంత పరాక్రమవంతుడు ఆయన. ఆయన శ్రీరాముని అదే త్రేతాయుగంలోనే ఆహ్, లంకను దాటేటప్పుడు ఎన్నిసార్లు ఆయన సూక్ష్మ రూపం దాల్చి ఆ రాక్షసుల నోటిలో వెళ్ళి బయటకొచ్చేవాడు. ఆ విధంగా ఆయన సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ చక్రం తిరుగుతూ ఉంటే కూడా లోపలికి వెళ్ళి జగన్నాథుని సేవిస్తూ ఆనందం, తన్మయత్వంలో ఉన్నాడట. ఇక్కడ సుదర్శనుడు హనుమంతుడు ఎక్కడికో భయపడి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాడట. సరే చాలా సేపయింది కదా అని లోపలికి రావడం జరిగింది. అక్కడ వచ్చి చూసేసరికి ఏముంది? హనుమంతుడు, భగవంతుడు ఉన్నారు. వెంటనే అర్థమైపోయింది తానెంత తప్పు చేశానోని. అప్పుడు జగన్నాథుడు చెప్పారట, "ఓ సుదర్శన, నీవు ఇక మీదట నా కుడి చేతిలో ఉండవు. నా ఎడమ వైపు ఒక కర్రలాగా హ్మ్. అలాగా నాతో ఉంటావు" అని చెప్పడం జరిగిందట. కానీ ఇప్పటికి మనకు ముగ్గురు అదే జగన్నాథుడిని, బలరాముడిని, అదే సుభద్రమ్మని తెచ్చినప్పుడు ఆ గద రూపంలో ఉంటారు. ఒక కర్ర రూపంలో. దానిని కూడా తెచ్చి అభిషేకం చేసి తీసుకువెళ్తారు. మందిరంలో మనము చూడవచ్చు. అలాగ చెప్పేసరికి సుదర్శనుడికి చాలా బాధపడిపోయి, నేను నీతోనే ఎన్నో జన్మలుగా ఉన్నాను. నాకలా చేయడం మంచిది కాదు అని చెప్పినప్పుడు జగన్నాథుడు అయితే నీవు నా గోపురం పైన నీలి చక్రం కింద ప్రతిష్ఠించబడతావు. ఆ నీలి చక్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా కానీ నలుమూలల, నలుదిశల ఎక్కడ ఉన్నా కానీ వారికి వారి వైపే నన్నే సుదర్శనుడు చూస్తున్నాడు అనే విధంగా ఆ రూపము వారు దర్శిస్తారు. అంతేకాకుండా ఎవరికైతే మందిరం లోపలికి రాకుండా కొంతమంది పతిత జీవులు ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకుంటే నన్ను దర్శించినట్టే అని జగన్నాథుడు ఆనందంతో చెప్పడము, సుదర్శనుడు కూడా అలాగే అని ఒప్పుకోవడం జరిగిందట. అందుకే మనకిప్పుడు పూరి జగన్నాథ క్షేత్రంలో ఆ గోపురం పైన నీలి చక్రం ఆ రూపంలో సుదర్శనుడు అక్కడ ప్రతిష్ఠించబడ్డారనమాట. ఇది. ఇక ఒక చిన్న టైం కూడా అయిపోయింది. కర్మాబాయి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేవారు. ఆమె తండ్రి కూడా భక్తుడే అన్నమాట. అతడు నిత్యము భగవంతునికి, జగన్నాథునికి ప్రసాదం చేసి ఆయనకు నివేదించి తరువాత కుమార్తె అయిన కర్మాబాయి అతను తీసుకునేవారు. అలాగా ఉండేటప్పుడు ఒకరోజు అతని యొక్క తండ్రి బయట వెళ్ళాల్సి వచ్చింది. కర్మాబాయికి అప్పగించాడనమాట. నీవు భగవంతునికి నైవేద్యం పెట్టు అన్నప్పుడు కర్మాబాయి చక్కగా నైవేద్యం చేసింది. భగవంతుని ఎదురుగా ఉంచి ఎదురు చూస్తుంది. హ్మ్. ఇంకా ప్రసాదాన్ని తీసుకోలేదని. అప్పుడు జగన్నాథుడు చెప్పారట, "నువ్వు నా ఎదురుగా ఉంటే నేనెలాగ ప్రసాదం తీసుకుంటాను?
ఆ యొక్క వస్త్రం అంటే కట్టెను దానిని మూసివేయాలి. అప్పుడే దాన్ని నేను తీసుకుంటాను, ఆరగిస్తాను అని చెప్పడం జరిగిందట. ఆ విధంగా కర్మాబాయి చేసిన ఆ ప్రసాదాన్ని భగవంతుడు నిత్యము తీసుకునేవారట. కాకపోతే కర్మాబాయి తండ్రిలాగా నియమ నిష్టలను పాటించేది కాదట. అతని తండ్రి నియమంగా చేసేవాడు ప్రసాదాలు. కానీ ఈమె ఎలాగా నిష్కలమైనటువంటి మనస్సు ఆమెది. ఏమీ ఇది కాదు. అందుకనేసి ఆమె అలాగే స్నానం చేయకుండా కూడా భగవంతుడికి ఆకలిగా ఉంటాడు అని వెంటనే తయారు చేసేదట. ఒక్కొక్కసారి దంతవంజనం చేస్తూ కూడా అలాగే వచ్చి ప్రసాదాన్ని ఇది చేసి గరిటెతో తిప్పి మళ్ళీ ప్రసాదాన్ని భగవంతుడికి అర్పించేదట. అయినా జగన్నాథుడు మందిరంలో ఉండకుండా ప్రతిరోజు ఉదయాన కర్మాబాయి ఆమె తయారు చేసేది కిచిడి అనమాట. ఆ కిచిడి కోసం పరిగెట్టుకుంటూ వచ్చేవారట. ఇక్కడ తినేసి వెళ్ళిపోయి అక్కడ ఉండేసరికి పూజారులు ఉదయాన ఆహ్, ఆహ్, అదే ద్వారాన్ని తెరిచి వెళ్ళి లోపల చూసేసరికి ఆయన నోటి నిండా కిచిడి అయిపోయి అదే రాయబడి ఉండేదట. రాసుకొని ఉండేవారు. అది చూసేసి బ్రాహ్మణులంతా ప్రతిరోజు ఈయనకి మనం ప్రసాదాలు పెడుతుంటే ఆయన ఆరగించడం లేదు. ఎక్కడ వెళ్ళి ఇలాగ తింటున్నాడో చూడాలి అని ఒకరోజు జగన్నాథుని వెనకనే రావడం జరిగిందట. అప్పుడు కర్మాబాయి శుచి కూడా లేకుండా అలాగే చేస్తూ ఆమె వడ్డించడం అవన్నీ చూసేసరికి ఆ పూజారులు కర్మాబాయిని అరవడం మొదలుపెట్టారట. ఇలాగా శుచి, శుభ్రత లేకుండా జగన్నాథునికి నువ్వు ప్రసాదాన్ని వండి పెడుతున్నావా అంటే, నాకు ఇవన్నీ తెలియదు. నేను నా మనసులో, నా హృదయంలో ఎలాంటి కల్మషం లేదు అని చెప్పిందట. అప్పుడు జగన్నాథుడు చెప్పాడట, ఆమె రాగానుభక్తిలో ఆమె వచ్చి అంత ఇదిగా నాకు ప్రసాదం ఇచ్చి అదే వండి పెడుతున్నది. కాబట్టి మీరేమీ దానికోసం ఇది అనకండి అని జగన్నాథుడే పూజారులకు చెప్పారట. అప్పుడు పూజారులు కూడా ఆమెను అదే ఒప్పుకున్నారట. ఆమె నిజంగా ఆహ్, అదే భక్తురాలు, అనన్యమైన భక్తి చేసేటువంటి భక్తురాలు అని ఒప్పుకున్నారట. ఇది ఇంకొక లీల. ఇంకా ఉన్నాయి లీలలు కానీ చాలు ఈరోజుకి. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.